మొత్తం ఐరోపా పంపుదామని ప్రభుత్వం అన్నది. తాము భవిష్యత్తులో చేయబోయే యుద్ధానికి, బ్రిటిష్ వారితో చేయబోయే యుద్ధానికి సిద్ధాంత గ్రంథం అన్నమాట. సిద్ధాంతాలను నమ్మినట్టి మన నేతాజీ బోసు గాంధీ కన్నా 100 అడుగులు ముందుకేసి ఉరికే బ్రిటిష్ వారిని ఎదిరించాలని ఎలుగెత్తి చాటే వరసపాటి చారిత్ర్యంతో అడుగెత్తించాడు. కలకత్తాకు మేయర్ పదవిని తాను చేపట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందక్క? 1945 ఆగస్టు 18న ఆయన విమానంలో తప్పించుకున్నారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 1945 ఆగస్టు 18 దినమో అది దినమో గాని చెప్పగలేమండి. సైగాన్ నుంచి విమానములో వెళ్ళను నేతాజీ. మధ్యాహ్నానికి సైగాన్ చేరెను ఆ విమానము. టైపైలోన కొద్దిసేపే ఆగెను విమానము. సైగాన్ చేరని చూడెను ఆ విమానము. ఆ విమానము ప్రమాదములోన ఎందరు పోయారు. నేతాజీ ఎక్కడ వెళ్ళిపోయానో తెలియలేదెవరికి. భలలోయ్ బలి తమ్ముడా సైన్యుడు భలలోయ్ తందాన తందాన దేవనందనాన తందాన దేవనందనాన. ఆ నేతాజీ చనిపోయాడని ఇప్పటికీ ఎవ్వరూ నమ్మడం లేదు. దొరికిన ఆధారాలు కూడా ఆయన విమాన ప్రమాదంలో నుంచి తప్పించుకున్నట్లే తెలుపుతున్నాయి. అందుకే ఆయనకు వర్ధంతి లేదు. ప్రపంచంలో జయంతి మాత్రమే ఉన్న నాయకుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కరే. ఆయన భౌతిక కాయం మనకు కనిపించకున్నా ఆ వీర భావాలతో మనం పునీతులమవుదాం, అమరులమవుదాం, ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఈ కథ ముగిస్తూ మేము మంగళం పాడతాం. అమర వీరుడు మన నేతాజీకి దివ్యమంగళము దివ్యమంగళము. జై హిందూ మంత్ర దత్తకిప్పుడు దివ్యమంగళము దివ్యమంగళము. ఆజాదు హిందూ పౌరు నేతకు దివ్యమంగళము దివ్యమంగళము. ఆజాదు హిందూ రేడియో దాతకు దివ్యమంగళము దివ్యమంగళము. ఆజాదు హిందూ బ్యాంకు నిర్మాతకు దివ్యమంగళము దివ్యమంగళము. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానికి దివ్యమంగళము దివ్యమంగళము. నేతాజీని అనుసరించితే దివ్యమంగళము దివ్యమంగళము. ఈ కథ చదివిన విన్న వారికి దివ్యమంగళము దివ్యమంగళము. భారత మాతకు భారత జాతికి దివ్యమంగళము దివ్యమంగళము.